డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు నాగ్ అప్డేట్స్. టీఎస్ ఎంసెట్ 2023 అడ్మిషన్లకు సంబంధించి వెబ్ కౌన్సిలింగ్లో ఒక విచిత్రమైన పరిస్థితి అయితే వచ్చింది. జేఎన్టీయు కాలేజీల్లో కూడా 50 మంది విద్యార్థులే చేరిన సంఘటన అయితే చోటు చేసుకుంది. ఈ విద్యా సంవత్సరం అంటే 23-24 విద్యా సంవత్సరంలో తెలంగాణలో 2 జేఎన్టీయు కాలేజీలు ప్రారంభించారు. ఖమ్మం జిల్లా పాలేరులో ఒకటి, అదేవిధంగా మహబూబాబాద్లో ఒకటి జేఎన్టీయు కాలేజీలు స్టార్ట్ అయ్యాయి. వీటికి సంబంధించి మనకు బ్రాంచెస్ కూడా సిఎస్సి డేటా సైన్సు, అదేవిధంగా సిఎస్సి, ఈసీఈ, ట్రిపుల్ ఈ, మెకానికల్ ఇంజనీరింగ్ ఈ బ్రాంచులు ఈ కాలేజీల్లో పెట్టారు. ఆఖరి నిమిషంలో ఈ 2 కాలేజీలను ఎంసెట్ కౌన్సిలింగ్లో చేర్చారు. ఇదే కారణం కావచ్చు, లాస్ట్ మినిట్లో చేర్చడం వల్ల ఆల్రెడీ విద్యార్థులందరూ కూడా వేరే కాలేజీల్లో చేరిపోవడము, వాళ్ళు మార్చుకోవడానికి అంతగా ఆసక్తి చూపకపోవడము, అదేవిధంగా ఆప్షన్స్ పెట్టడంలో కూడా విద్యార్థులు ఇవి కొత్త కాలేజీలు అని కావచ్చు, లేదా ఆప్షన్స్ సరిగ్గా పెట్టలేకపోవడం వల్ల కావచ్చు, ఈ కాలేజీల్లో 50 లోపు విద్యార్థులు మాత్రమే అడ్మిషన్ పొందారు. సో ఈసారి జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకంటే జేఎన్టీయు కాలేజీల్లో మనకు అవకాశాలు అయితే ఉంటాయి. అదేవిధంగా పేద విద్యార్థులకు కూడా మనకు ఫీజు తక్కువగా ఉంటుంది, అదేవిధంగా మనకు హాస్టల్ ఫీజు కూడా తక్కువగా ఉంటుంది గవర్నమెంట్ కాలేజీల్లో. ఈ కాలేజీల్లో ఫ్యాకల్టీ కూడా నియమించారు, అదేవిధంగా ల్యాబ్లు, కంప్యూటర్ ల్యాబ్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కొక్క కాలేజీకి 30 చొప్పున కంప్యూటర్లు కూడా ఇచ్చారు. సో ఈసారి ఈ కాలేజీల్లో చేరేదానికి విద్యార్థులు మనకు ఆప్షన్స్ పెడతారని భావిస్తున్నాము, ఎందుకంటే జేఎన్టీయు అనేది మనకు బ్రాండ్. సో ఇవి కూడా ఈ 2 కాలేజీలను కూడా గుర్తుంచుకోండి ఆప్షన్స్ పెట్టేటప్పుడు. ఆల్ ద బెస్ట్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.